అధికారంలోకి వచ్చిన పార్టీలు మహిళల అభివృద్ధి అంటూ, సాధికారత అంటూ, పథకాలంటూ ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, చట్టాలంటూ మాట్లాడుతున్నారు. నిజంగా అది జరుగుతోందా? ప్రతిరోజు జరుగుతున్న దాడులు చూస్తున్నాము, అత్యాచారాలు చూస్తున్నాము, హత్యలు చూస్తున్నాము. ఏ ఒక్క సంఘటనలో అయినా ఏ ఒక్కరికైనా శిక్ష పడే దాఖలాలు గమనిస్తున్నామా? మరీ ముఖ్యంగా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పాల్సిన పని లేదు, 100% పైగా ఉన్న బలహీన వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కావచ్చు, మిగిలిన అన్ని వర్గాలు కూడా పూర్తిగా రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పార్టీలు ప్రతి ఒక్కరూ మేము బీసీలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, ఎస్సీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఎస్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఎస్సీ ఎస్టీల విషయంలో మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల కావచ్చు, ఆయన కల్పించిన రిజర్వేషన్ల వల్ల కావచ్చు, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు తప్ప బీసీల విషయంలో ఏం జరుగుతోంది? ఈ పార్టీలన్నీ కూడా వీళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయం కోసము అకామిడేట్ చేస్తున్నారు, పదవులు ముందుకు చూపిస్తున్నారు తప్ప అధికారం ఇవ్వడం లేదు, అకామిడేట్ చేస్తున్నారు తప్ప ఎక్కడా వీళ్ళని అభివృద్ధి చేసే కాన్సెప్ట్ లేదు. సో ఖచ్చితంగా ఈ వ్యవస్థల్లో మార్పు రావాలంటే, ఈ దోపిడీని అరికట్టాలంటే ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుటుంబ పార్టీలు, ఈ వారసత్వ పార్టీలు, ఈ దోపిడీ పార్టీలకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో ఆకాంక్షకు అనుగుణంగా ఆవిర్భవించిన పార్టీ బీసీవై పార్టీ. తప్పకుండా మేము అన్ని రకాలుగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము, ఈ పార్టీలతో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.